నంద్యాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇదే అదనుగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న చోట్ల కుట్రలకు పాల్పడేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను వారి వెంట తీసుకెళ్లి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాల్సిన అధికారులు కొన్ని చోట్ల తెలుగుదేశం కార్యాలయాల్లో, సచివాలయాల్లోనే కూర్చుంటున్నారు. 6వ వార్డు సచివాలయంలో ఏకంగా టీడీపీ నాయకుడి బంధువు కూర్చుని ఓట్లను పరిశీలించారు. కొన్ని సచివాలయాల్లో అయితే బీఎల్ఓలు లేకపోవడంతో ప్రజలు గంటల కొద్దీ వేచి చూశారు. బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి పరిశీలించడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఇక్కడ మా సచివాలయంలో ఒక్క బిఎల్ఓ కూడా 3 రోజుల నుంచి ప్రక్రియ జరుగుతుంది. 3 రోజుల నుంచి ఒక్క బిఎల్ఓ కూడా 37వ వార్డులో డోర్ టు డోర్ సర్వే చేయడం లేదు. ఓన్లీ సచివాలయంలో కూర్చొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే జనాలు వచ్చి మీద పడుతున్నారు, మావి చూడండి మేము ఇక్కడ లేమో, మేము టౌన్లో పోయి సిట్ అయినాం. మేము చెప్పేది ఒకటే డిమాండ్, వీళ్ళకి మీరు డోర్ టు డోర్ తిరగాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినారా లేదు, వేరే ఊరికి జాయిన్ వాళ్ళు పోయినారా లేదా, ఉన్న ఊర్లో ఉన్నారా చనిపోయినారా అనే సాక్ష్యం ఇచ్చే బాధ్యత మాది. మనకి ప్రక్రియ ఇచ్చింది 1 నెల, దీంట్లోనే 3 days అయిపోయింది. ఇక్కడికే ఇంకా 27 రోజుల్లో వీళ్ళు ఎప్పుడు ప్రక్రియ పూర్తి చేయాలి, ఎప్పుడు డోర్ టు డోర్ సర్వే చేయాలి, ఓట్లు ఉన్నాయా లేవా అని, ఎంతమంది ఓట్లు ఉన్న వాళ్ళకి అర్హులకు ఓట్ల బాధ్యత అప్పగించాలి వీళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.